హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గౌ.ఈ. ఈరోజు ఈ వీడియోలో మనం పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి రిలేటెడ్గా ఒక 8 పజిల్స్ అయితే చూస్తున్నాము. ఈరోజు ఒక 2 పజిల్స్ తగ్గాయి ఆ 2 పేపర్స్లోని. ఈ 2 పజిల్స్కి బదులుగా 9-10 పజిల్స్కి బదులుగా ఒక 2 లేదా ఒక 1 మెయిన్స్ పజిల్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నా. కానీ మెయిన్స్ పజిల్ ఇక్కడ నేను డైరెక్ట్గా లైవ్లో ప్రాక్టీస్ చేసేదానికన్నా ఒకసారి ట్రై చేద్దాము. ఇప్పటి వరకు నేను మెయిన్స్ పజిల్స్ ఎప్పుడూ చేయలేదు. దాని ఐడియా ఎలాగ ఉంటుంది, అప్రోచ్ ఎలాగ ఉంటుంది, ఒక క్వశ్చన్లో ఎన్ని టాపిక్స్ మిక్స్ చేసేస్తాడు అంటే ఫ్లోర్ పజిల్లోని ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్కి చూసాను. స్టాక్ పజిల్లోని బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఇచ్చాడు. ప్యారలల్ రోస్ దాంట్లో కూడా బ్లడ్ రిలేషన్స్ని యూస్ చేశాడు. సో ఇలాగ ఒక టాపిక్కి సంబంధించింది ఇంకొక టాపిక్తో క్లబ్ చేయడం వల్ల మనకి 2 రకాలుగా ఒక క్వశ్చన్ చేయాల్సిన టైంలో 2-3 క్వశ్చన్స్ చేయాల్సినంత టైం పడుతుంది. సో ఎలా లేదన్నా సరే నేను విన్న దాన్ని బట్టి ఆస్పిరెంట్స్ ప్రతిదానికి చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఒక మెయిన్ పజిల్స్ చేయడానికి 10-12 మినిట్స్ అయితే పడుతుందంట. ప్రిలిమ్స్ ఒక పజిల్ చేయడానికి 3-4 మినిట్స్ అయితే పట్టాలంట. అలాగ 12 మినిట్స్ పట్టేది నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగా పట్టేస్తుంది. సో అందుకని నేను మెయిన్స్ పజిల్ అయితే యాడ్ చేయలేదు. మెయిన్స్ పజిల్ కూడా ఈ మంత్ ఎండ్ వరకు ప్రాక్టీస్ చేసి ఆగస్ట్ 1 నుంచి మెయిన్స్ పజిల్ని లాస్ట్లో ఒక వీడియోలో ఒక మెయిన్స్ పజిల్ కూడా ఉండేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను. అప్పటి వరకు ఈ వీడియోస్ అన్నింటినీ కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉండండి. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ బై గైడ్ టు గౌ.ఈ అని మీరు టైప్ చేస్తే ఒక ప్లేలిస్ట్ వస్తుంది. ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయండి. ప్రతిదీ కూడా హై లెవెల్ పజిల్సే అండ్ మాక్ టెస్ట్లో వచ్చిన పజిల్సే కూడా అవన్నీ. ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ చాలా సింపుల్. నాకంటే ముందుగా మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఎక్కడైనా నేను లాజిక్ అర్థం కాక ఆలోచిస్తున్నాను అంటే ఒక 10-20 సెకండ్స్ మీరు స్కిప్ చేయండి, పర్లేదు, సొల్యూషన్ కంటిన్యూ అవ్వడానికి. ఓకే. 7 people LMNOPQ are went to movie on 7 different days of the same week starting from Monday to Sunday. మండే, ట్యూస్డే, ఇక్కడ మన రైటింగ్ కూడా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే. మన రైటింగ్ కూడా ఇలాగ చిన్న చిన్నగా అక్షరాలతోనే రాసుకునేలాగా అలవాటు చేసుకుంటే టైం అనేది చాలా మిగులుతుంది మనకి. అలవాటు మీద మండే అని MON అని చెప్పేసి రాస్తాను. అలాగే ప్రతిదీ 3 లెటర్స్ రాయడం వల్ల కాస్త టైం ఎక్కువే పడుతుంది. ఎగ్జామ్లో మనం అలాంటివి తగ్గించుకోవాలి. ఎక్కడ ఈక్వేషన్ రాయాలి, ఎక్కడ ఈక్వేషన్ రాయకూడదు అలాంటివి తెలియాలి. M went to the movie on the days after Friday. M 2 పాసిబిలిటీస్ అయితే వచ్చాయి. ఓన్లీ 2 persons went to the movie between M and L. 2 persons. N went to the movie 2 days before L. ఎవరు N కదా. 2 days before L అంటే సెకండ్ డే. As many persons went to the movie before N as after P and R. as between P and R. Nకు ముందు ఎవరు లేరు కాబట్టి Pకి Rకి మధ్య ఎవరు ఉండకూడదు. Nకు ముందు ఒకటి ఉంది కాబట్టి Pకి Rకి మధ్య ఒకటి ఉండాలి. P వెంట బిఫోర్ R కాబట్టి ఇక్కడ P, ఇక్కడ R, ఇక్కడ P, ఇక్కడ R. ఇంకొక పాసిబిలిటీ ఉంది, ఇక్కడ P, ఇక్కడ R కూడా రావచ్చు. ఆ పాసిబిలిటీ ఇక్కడ P, ఇక్కడ R. ఓకే. LM. Q went to the movie one of the days before Thursday but not on Monday. ఓకే. బిఫోర్ థర్స్డే నాట్ ఆన్ మండే అంటే ఇది పోయింది. బిఫోర్ థర్స్డే అంటే ఇక్కడ పోయింది. Q went to the movie before Thursday అంటే ఇక్కడ ట్యూస్డే, ఇది కూడా పోయింది. ఇప్పుడు రిమైనింగ్ ఎవరు ఉన్నారు అంటే LMNO. సో ఫస్ట్ పాసిబిలిటీ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామంటారా, సాల్వ్ చేయొద్దంటారా అనేది ఒక్కటి ఆలోచించుకోండి, నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే దీనివల్ల ఇంకొక 5 మినిట్స్ కూడా మనం ఎక్స్ట్రా వేస్ట్ చేస్తున్నాము ఈ వీడియోలోని. మన గోల్ ఏంటంటే పజిల్ని కరెక్ట్గా సాల్వ్ చేయడమే.
Who among the following persons went to the movie on Saturday as per the final arrangement? O. Four of the following five are alike in a certain way based on the ఆర్కి ఓకి ఒకటి గ్యాప్, పీకి ఆర్కి నో గ్యాప్, ఎన్కి ఎల్కి ఒకటి గ్యాప్, ఎంకి పీకి ఒకటి గ్యాప్, క్యూకి పీకి ఒకటి గ్యాప్. అయిపోయింది. హౌ మెనీ పర్సన్స్ వెంట్ టు ద మూవీ ఆఫ్టర్ పీ? 3. Who among the following persons went to the movie between M and Q as per the final arrangement? L. సారీ, M and Q అన్నాడు కదా, LPR. ఓన్లీ LPR. On which of the following days R went to the movie as per the final arrangement? Friday. అయిపోయింది. సో నాకు తెలిసి క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయడమే అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లోని మనం క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి కాబట్టి టెర్మినాలజీస్, లాజిక్స్ అనేవి మనకు అర్థమవుతాయి. ABCDE and F are sitting around a circular table. 6 persons, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. Okay. One person sit between B and F. B, F. ఇక్కడ B, ఇక్కడ F. All of them are facing center కదా. ఓకే. D sits to the immediate left of F. Immediate left of F. Only 2 persons sit between A and C. A and C, who is not an immediate neighbor of D. 2 persons sit between ఇక్కడ C, ఇక్కడ A, ఇక మిగిలింది ఎవరు? E. ఇదే పాసిబిలిటీ అయింది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ E విత్ రెస్పెక్ట్ టు B? విత్ రెస్పెక్ట్ టు B, ఇమీడియట్ రైట్ ఉంది. ఇమీడియట్ రైట్ లేదు అంటే 1 2 3 4 5, ఫిఫ్త్ టు ద లెఫ్ట్ అవుతుంది. ఇలాంటివి ఆలోచించడానికి మనకి ట్రైనింగ్ అవసరం. ఓకే. 9 persons M, N, O, P, Q, R, S, T, U are sitting around a triangular table. 3 persons sit at a corner and facing inside, while remaining persons sit at the middle of the sides facing outside, with 2 persons on each sides. Okay. Our triangle, outside, 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 inside, inside. Control C, Control V. Okay. One person sit between M and U. Neither M nor U sit at the corner. Okay. M and U. Q sits to the immediate left of M. T sits to the fourth to the right of. ఒకసారి M చూద్దాం. వన్ పర్సన్ సిట్ బిట్వీన్ M and U. ఇక్కడ అవ్వట్లేదు. ఓకే. ఇక్కడ M, ఇక్కడ U అవుతుంది. ఇక్కడ M, ఇక్కడ U అవుతుంది. ఇక్కడ U పెడితే అక్కడ M. Neither M nor U sit at corners. Okay. Q sits to the immediate left of M. Immediate left of M, immediate left of M, Q. T sits fourth to the right of Q. 1 2 3 4 T. 1 2 3 4 T. As many persons sit between T and U as between P and Q when counted from
left of U and right of Q. Left, right. యూకి లెఫ్ట్లో 1 2 3 4 5 6 మధ్యలో 6 ఉన్నారు. క్యూకి రైట్లో 6 ఉండాలి. 1 2 3 4 5 6 ఇక్కడ పి రావాలి. ఇంకొకటి ఇక్కడ యూకి లెఫ్ట్లో 1 2, క్యూకి రైట్లో 1 2 ఇక్కడ పి వచ్చింది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ హూ సిట్ బిట్వీన్ టీ అండ్ ఎన్ is 2 less than the number of person who sits between n and s minus 2 when counted from the left of both t and s. ఓకే, ఎన్కి ఎస్కి టీ ఖచ్చితంగా 2 మెయింటైన్ చేయాలి. ఇక్కడ 2 అవ్వట్లేదు. టీకి లెఫ్ట్లో 1 2 3 4 ఇక్కడ ఎస్ 4 మైనస్ 2 అంటే ఇక్కడ ఎన్ అవుతుంది. ఇక్కడ ఎస్ పెడితే టీకి లెఫ్ట్లో 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఇక్కడ ఎస్ పెడితే 5 ఉండాలి. 1 2 3 4 5 ఎన్ ఇక్కడ కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ ఇక్కడ ఎన్. ఓకే, ఇక్కడ చూద్దాం. టీకి లెఫ్ట్లో ఇక్కడ ఎస్కి లెఫ్ట్లో 5 1 2 3 4 5 లెఫ్ట్లో 2 1 2 1 2 3 4 1 2 3 4 5 6 7 సరిపోయింది. ఇక్కడ 1 2 3 ఇక్కడ ఎస్ పెడితే ఎస్కి లెఫ్ట్లో అవ్వట్లేదు. ఇక్కడ ఎస్ పెడితే 1 2 3 4 5 6 4 ఉండాలి. 1 2 3 4 ఇక్కడ ఎన్ అవుతుంది. ఇక్కడ ఇద్దరు పెడితే ఎస్కి లెఫ్ట్లో అవ్వట్లేదు. సో ఇది ఒకటే పాసిబిలిటీ. నెక్స్ట్ n sits to the immediate left of O. n sits to the immediate left of O. ఇక్కడ అవ్వట్లేదు, ఇక్కడ కూడా అవ్వట్లేదు. ఓకి ఇమీడియట్ లెఫ్ట్ ఎక్కడ? 1 2 3 4 5 6 1 2 ఇక్కడ n వస్తుంది. 1 2 3 4 1 2 3 4 అరే ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ 2 less than tn ఒక 2 less అన్నమాట. కాబట్టి ఎన్కి ఉండేది ఎక్కువ. ఓకే, ఎస్కి లెఫ్ట్లో ఓకే, టీకి లెఫ్ట్లో ఇక్కడ ఎస్ పెట్టుకుందాం. ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడ ఎన్ పెడితే 1. మరి ఎన్కి ఎస్కి 3 ఉండాలి. పైగా ఎస్కి లెఫ్ట్ అవ్వట్లేదు. ఇక్కడ ఎన్ పెడదాం. వచ్చా ఊడాదే ఎలక్ట్రానిక్ కన్నాలే. 1 2 3 4 ఇక్కడ 4 అంటే ఇక్కడ 6 ఉండాలి. ఎన్కి ఎస్కి మధ్యలో 6. ఇక్కడ ఎస్ పెడితే 1 2 3 4 5 6. ఓకే, ఒక పాసిబిలిటీ. ఆర్ డజంట్ సిట్ అట్ ఎనీ కార్నర్స్, కాబట్టి ఇది పోయింది. నెక్స్ట్ టిఎన్ ఇక్కడ 0 అనుకుందాం. ఇక్కడ 0 అనుకుంటే ఎస్కి లెఫ్ట్లో అవ్వట్లేదు. ఇక్కడ ఎన్ అనుకుందాం. ఆర్ సిట్స్ అట్ కార్నర్ అన్నాడు, కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆరే రావాలి. ఇమీడియట్ లెఫ్ట్ కూడా అవ్వట్లేదే. అయ్యయ్యో,
అయ్యయ్యో అయ్యయ్యో దిగులు గుబ్బలు ఎక్కడో నా సెగలు ఎక్కడో తెగింది. వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎమ్ అండ్ యూ. వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎమ్ అండ్ యూ. ఎమ్ ఇక్కడ, ఎమ్కి రైట్లో యూ. ఎమ్ ఇక్కడ పెడితే లెఫ్ట్లో యూ వచ్చే ఛాన్స్ లేదు. నైదర్ ఎమ్ నార్ యూ సిట్స్ అట్ కార్నర్స్. ఓకే. ఎమ్ ఇక్కడ పెడితే రైట్లో ఛాన్స్ లేదు, లెఫ్ట్లో యూ. ఓకే. క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎమ్. క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎమ్. క్యూ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎమ్. టీ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ క్యూ. 1 2 3 4. 1 2 3 4. As many persons sit between T and U as between P and Q when counted from the left of U and right of Q. Q కి రైట్లో P ఉండాలి, U కి లెఫ్ట్లో. ఓకే. U కి లెఫ్ట్లో T అంటే యూకి లెఫ్ట్లో చూస్తే 1 2 3 4 5 6 7 పర్సన్స్. ఇక్కడ క్యూకి రైట్లో 1 2 3 4 5 6 7. ఇక్కడ యూ పెడితే యూకి లెఫ్ట్లో 1, క్యూకి రైట్లో 1 అవ్వదు. ఇక్కడ యూ పెడితే ఇంకా ఎన్ రాలేదు. ఇక్కడ యూ పెడితే ఉడాదే ఇమీడియట్ లెఫ్ట్. ఓకే. ఇక్కడ పీ తీసేద్దామా? ఓకే. నో నో నో. ఇక్కడ యూ పెడదాము. ఇక్కడ యూ పెడితే 1 2 3 4 5 6 7 పర్సన్స్ ఉన్నారు. మరి క్యూకి రైట్లో 1 2 3 4 5 6 7. ఇక్కడ యూ పెడితే 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ఓకే. క్యూకి రైట్లో 1 2 3 4 5 6 7. ఇక్కడ పి వస్తుంది. మరి ఇక్కడ కూడా అదే కదా రావాలి. 1 2 3 4 5 6 7. కాబట్టి పి ఇక్కడ రావాలి. అది మ్యాటర్. ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎంక్యూ అయిపోయింది. ఇక్కడ యూ పెడితే number of person who sit between T and N is 2 less than the number of persons sit between N and S when counted from both left of both T and S. T and N 2 ఉంది. T and N 1 ఉంది. అవ్వట్లేదు. ఇక్కడ T and N 1 2 3 4 5. ఎన్కి ఎస్కి 7 ఉండాలి. ఇక్కడ ఎస్ పెడితే 1 2 3 4 5 6 7 ఎన్ అవుతుంది. ఓకే. ఇక్కడ టీ అండ్ ఎన్ అని అనుకుంటే 1 2 3 4 5 6. అప్పుడు ఎస్కి ఎన్కి మధ్యలో 4 ఉండాలి. ఇక్కడ ఎస్ పెడితే 1 2 3. ఇక్కడ ఎస్ పెడితే అవ్వట్లేదు. ఇక్కడ ఎస్ పెడితే అది కూడా అవ్వట్లేదు. హౌ ఇక్కడ ఎన్ పెడితే 1 2 3 4 5 6 7.
అప్పుడు ఎస్కి ఎన్కి మధ్యలో 5 ఉండాలి, అది కూడా లెఫ్ట్లో. ఇది అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఇదే పాసిబిలిటీ ఉంది. 1 2 3 4 5 ఎస్కి ఎన్కి మధ్యలో 7 ఉండాలి. ఇక్కడ ఎస్ ఉంటే 1 2 3 4 5 6 7. ఇక్కడ ఎన్ పెడితే అవ్వదు. ఇక్కడ ఎన్ పెడితే 1 2 3 4 5 6. ఇక్కడ 6 అంటే ఇక్కడ 8 ఉండాలి. 8 ఉంటుందా? అవ్వదు. ఇక్కడ ఎన్ పెడితే 1 2 ఎస్కి ఎన్కి మధ్యలో 4 ఉండాలి. 1 2 3 4 ఇక్కడ ఎస్. ఎన్ సెట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ. లెఫ్ట్ ఎం టప్ టప్. ఇక్కడ ఎన్, ఇక్కడ ఎస్ పెడితే ఎస్కి లెఫ్ట్లో 1 2 3 ఎస్ ఎన్ 3 -2 టీకి ఎన్ 1 ఓ ఆర్ సిట్స్ అట్ కార్నర్స్. ఓకే, ఇదొకటి అయ్యింది. బాబోయ్, థర్డ్ పజిల్ ఎంతలాగుంటే వాచ్చా ఊడాదే ట్రయాంగులర్ కన్నాలే. వెయిట్, వాట్? అస్సాం పోయింది ఆన్సర్. క్యూ పక్కన M6 ఏటో పోయింది. ఆల్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. రాంగ్. ట్రయాంగులర్ పజిల్ రాంగ్. ఇదైనా సరే చేసి చూడాల్సిందే, దీనంతా చూడాలి. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ M and U. Neither M nor U sits at the corner. ఒకవేళ M ఎక్కడ పెడదాము, U ఎక్కడ పెడదాము. అలాగే ఇంకొకటి, M ఇక్కడ పెడదాము, U ఇక్కడ పెడదాం. ఓకే, Q sits to the immediate left of M. Q sits to the immediate left of M. T sits fourth to the right of Q. 1 2 3 4. 1 2 3 4. As many persons sit between T and U as between P and Q when counted from left of U and right of Q. UT left of 1 2 3 4 5 6 7. దీని ప్రకారం చూస్తే క్యూకి రైట్లో 7 ఉండాలి. 1 2 3 4 5 6 7. ఇక్కడ P వస్తుంది. ఇక్కడ చూద్దాం, యూకి లెఫ్ట్లో 1 2, క్యూకి రైట్లో 1 2, ఇక్కడ P వస్తుంది. ఓకే, నెక్స్ట్ the number of persons who sit between T and N is 2 less than the number of persons who sit between N and S when counted from the left of both T and S. ఇక్కడ దీని ప్రకారం చూద్దాం, T and N. టీకి ఎన్కి మధ్య ఎవరు లేరు. ఇలాగ ఆలోచిస్తే ఎన్కి ఎస్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. కాబట్టి టీకి లెఫ్ట్లో ఎన్ 0, ఎన్కి రైట్లో ఎస్ 2. 1 2, ఇక్కడ ఎస్ 2. ఇది అవుతుంది. ఇది కాకుండా ఇంకొకటి చూద్దాం, టీకి లెఫ్ట్లో ఎన్, ఓకే 1, ఎన్కి రైట్లో ఎస్ 3.
అప్పుడు ఎస్కి లెఫ్ట్లో, ఎన్కి రైట్లో ఎస్ కదా, 1 2 3 ఇక్కడ అవ్వట్లేదు. ఇక్కడ ఎన్ చూద్దాం. టీకి లెఫ్ట్లో ఎన్ 2, అప్పుడు ఎన్కి రైట్లో ఎస్ 4 ఉండాలి. 1 2 3 4 ఇక్కడ ఎస్ అవుతుంది. ఎస్కి లెఫ్ట్, ఎన్కి రైట్. ఓకే, ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ అనుకుంటే 1 2 3 4 5 6 ఉన్నాయి. కాబట్టి ఎస్కి ఎన్కి, ఇప్పుడు ఎన్కి రైట్లో 6 ఉండాలి. అప్పుడు అవ్వదు. ఎన్కి రైట్లో అప్పుడు 8 ఉండాలి కదా. 1 2 3 4 5 6 7 8 మళ్ళీ అదే వస్తుంది. అప్పుడు పాసిబిలిటీ అవ్వదు. 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. టీకి లెఫ్ట్లో 1 2 ఎన్, టీకి ఎన్కి 2, మరి ఎన్కి రైట్లో 4 ఉండాలి. 1 2 3 4 ఎస్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎన్ తీసుకుంటే టీకి లెఫ్ట్లో 1, మరి ఎన్కి రైట్లో 3 ఉండాలి. 1 2 3 ఇక్కడ ఎస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎన్ తీసుకుందాం. 1 2 3 4 5, 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఎన్కి రైట్లో 5 పెడితే 1 2 3 4 7 ఉండాలి. ఎన్కి రైట్లో 7, 1 2 3 4 5 6 7 ఉంటే ఇక్కడ ఎస్. ఇదొకటి పాసిబిలిటీ అవుతుంది. 1 ఎన్కి రైట్లో 0 2 2 4. ప్రతిదానికి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. అది రెండిటికి కూడా సేమ్ ఎస్ ఇక్కడ ఉంది. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5. ఓకే, ఎన్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఓ పెడితే ఓకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎన్. ఓకే, అప్పుడు ఈ ఎన్ రావట్లేదు. ఇమీడియట్ లెఫ్ట్లో ఎన్ రావట్లే. ఇక్కడ చూద్దాం. ఎన్ ఇమీడియట్ లెఫ్ట్లో ఓ రావట్లేదు. ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్లో కూడా ఓ రావట్లేదు. కాబట్టి ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఆర్ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ కార్నర్. ఇంకెక్కడా లేదు. ఆర్ డస్ నాట్ సిట్ ఎట్ కార్నర్. ఇది పాసిబిలిటీ అయింది, ఇది అవ్వలేదు. సో ఇదే ఆన్సర్. ఇదేదో ఫస్టే క్లారిటీగా చేసుంటే బాగుంది కదా. Who among the following persons sits fourth to the right of O? 1 2 3 4 U. The one who sits to the immediate right of M? No. Fourth to the left of M? 1 2 3 4. No. Immediate right of S? Okay. La 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 la. Which among the following pair of persons are the immediate neighbors of U, Q, S? 4 of the following 5 are alike in a certain way based on the given arrangement and thus form a group. Which of the following does not belong to the group? Q, M పక్కపక్కన ఉన్నాయి. O, T గ్యాప్, O, R పక్కపక్కన, M, O పక్కపక్కన, S, P పక్కపక్కన, OT గ్యాప్ వచ్చింది కాబట్టి. How many persons sit between O and Q when counted from right of O? ఇద్దరే. What is the position of P with respect to U based on the final arrangement? What is the position of P with respect to U based on the final arrangement? Second left.
ట్రయాంగులర్ పజిల్ కాస్త ఇబ్బంది పెట్టింది, అయినా సరే గుడ్. మై ఫేవరెట్ 2 వేరియబుల్, చాలా కష్టపడాలి. 8 persons are sitting in 2 parallel rows containing 4 persons each in such a way that there is an equal distance between adjacent persons. In row 1, A, B, C, D are seated and all of them are facing north. Row 1, row 2. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇది రాసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే. D sits second to the left of the one who faces the one who has cat. క్యాట్కి ఇక్కడ క్యాట్ అనుకుంటే ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ హ్యాస్ క్యాట్ అండ్ హ్యాస్ మనీ పర్సన్. సెకండ్ టు ద లెఫ్ట్ అనమాట. ఓకే, ఇక్కడ క్యాట్ అనుకుందాం. సెకండ్ రైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాదు, ఇక్కడ క్యాట్ అనుకుంటే సెకండ్ లెఫ్ట్, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్. ఇక్కడ డి, ఇక్కడ క్యాట్ అనుకుంటే ఇక్కడ డి. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ద వన్ హూ హ్యాస్ క్యాట్ అండ్ ఎస్. క్యాట్కి ఎస్కి 1 person హూ డజంట్ హ్యావ్ డాగ్ ఆర్ స్నేక్. ఎస్ దగ్గర డాగ్ కానీ స్నేక్ కానీ ఉండకూడదు. డాగ్ స్నేక్ ఇక్కడ వస్తే డాగ్ స్నేక్ ఇక్కడ వస్తాయి. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ హ్యాస్ ప్యారెట్. ఎస్కి లెఫ్ట్లో 1 person, యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ హ్యాస్ ప్యారెట్. అప్పుడు ఇక్కడ ప్యారెట్ వేసుకుంటే ప్యారెట్కి లెఫ్ట్లో కూడా ఒకటే. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ప్యారెట్. P has a pigeon and faces the one who has parrot. ఇక్కడ P pigeon, ప్యారెట్ పక్కన P pigeon, PIGEON, IE మార్చేసాను. The number of persons who sit between A and B is 1 less than the number of persons who sit between Q and the one who has elephant -1. ఇక్కడ దీని ప్రకారం చూస్తే ఇక్కడ ఎలిఫెంట్, ఇక్కడ డాగ్, ఇక్కడ స్నేక్ రాకూడదు. డాగ్ కానీ స్నేక్ కానీ రాకూడదు. ఎలిఫెంట్ రావచ్చు కదా. క్యూ అండ్ ఎలిఫెంట్, క్యూ అండ్ ఎలిఫెంట్కి 2 కాబట్టి ఏ అండ్ బికి 1 ఉండాలి. ఓకే. ఏ డస్ నాట్ హ్యావ్ ప్యారెట్ ఆర్ ఏ స్నేక్. ఏ దగ్గర ప్యారెట్ ఆర్ స్నేక్ ఉండకూడదు. బి డజంట్ సిట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. బి ఎండ్లో ఉండకూడదు. ఆర్ ఫేసెస్ నైదర్ బి నార్ ద పర్సన్ హూ హ్యాస్ హెన్. ఆర్ ఫేసెస్ బి ఆర్ హెన్.
The one who has hen sits to the immediate left of B. Bకి ఇమీడియట్ లెఫ్ట్లో హెన్ ఉండాలి. బీకి ఇమీడియట్ లెఫ్ట్లో హెన్ ఉండాలి. సి డజంట్ సిట్ ఎడ్జసెంట్ టు డి. సి డి పక్కన కూర్చోకూడదు. సో ఇక్కడ మనకి సరిపోయింది. బి ఇక్కడ రావచ్చు, ఏ ఇక్కడ రావచ్చు, సి ఇక్కడ రావచ్చు. బీకి ఇమీడియట్ లెఫ్ట్లో హెన్, ఏకి ప్యారెట్ కానీ స్నేక్ కానీ రాకూడదు. ఓకే. ఆర్ ఫేసెస్ బి ఆర్ హెన్. బి కానీ హెన్ కానీ ఫేస్ చేయాలంటే క్యాట్కి ఆర్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి క్యూ అండ్ ఎలిఫెంట్. అప్పుడు ఇక్కడ మిగిలింది ఇక్కడ క్యూ. క్యూ అండ్ ఎలిఫెంట్కి 0. అప్పుడు ఏకి బికి ఈజ్ 1 లెస్ దాన్ ద క్యూకి ఎలిఫెంట్కి వాచా ఉడాదే ఎలక్ట్రానిక్ కన్నాలే. ఏ ప్యారెట్ ఉండకూడదు, స్నేక్ రాకూడదు. ఇక్కడ చూద్దాం. సి ఇక్కడ ఉండకూడదు. బి ఎండ్లో ఉండకూడదు కాబట్టి బి ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి కాబట్టి ఇక్కడ బి, ఇక్కడ సి చూద్దాం. బికి ఇమీడియట్ లెఫ్ట్లో హెన్ ఉండాలి కాబట్టి ఇది పోయిందిలేండి. కాబట్టి ఇక్కడ ఏకి ఇక్కడ ప్యారెట్ రాకూడదు కాబట్టి ఇది కూడా పోయింది. మరి ఎట్టా 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 డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 1. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 1 ఫస్ట్ ఇక్కడే పోయింది. ఇక్కడ 6. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 1 హూ ఫేసెస్ క్యాట్. ఇక్కడ డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 1 హూ ఫేసెస్ క్యాట్. ఓన్లీ 1 person sit between the one who has cat and S. 1 person S. 1 person S. Okay. Who does not have dog or snake. Okay. As many persons sit to the left of S. Sకి లెఫ్ట్లో 1, 2, 3. As to the left of the one who has parrot. అప్పుడు ప్యారెట్ ఇక్కడ కానీ రావాలి. సారీ ఇక్కడ కానీ రావాలి ప్యారెట్. ఇప్పుడు చూద్దాం. లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఇద్దరు, అప్పుడు ప్యారెట్కి లెఫ్ట్లో ఇద్దరు. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. As many persons sit to the left of S as to the left of one who has parrot. Left of S ఇద్దరు, ప్యారెట్కి లెఫ్ట్లో కూడా ఇద్దరే ఉండాలి. As many persons sit to the left of us as to the one who has parrot. అంటే ఎస్కి ప్యారెట్ వచ్చే అవకాశం ఉన్నది కదా. ఎస్కి ప్యారెట్ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కూడా ప్యారెట్ వచ్చే అవకాశం ఉంది. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ప్యారెట్, 2 పాసిబిలిటీస్. మళ్ళీ లెఫ్ట్ ఆఫ్ ద 1 ఇక్కడ ప్యారెట్, ఇక్కడ కూడా ప్యారెట్.
సారీ, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. P has a pigeon and faces the one who has parrot. ప్యారెట్కి ఆపోజిట్గా పి ఇక్కడ రాకూడదు కాబట్టి ప్యారెట్కి ఆపోజిట్గా PIGEON కాబట్టి ప్యారెట్ ఇక్కడ ఫిక్స్. ప్యారెట్ ఇక్కడ ఫిక్స్, ఇది తీసేస్తే ఇక్కడ PGION పిజియన్. The number of person who sit between A and B is 1 less than the Q and elephant minus 1. Qకి ఎలిఫెంట్కి మధ్యలో ఇక్కడ Q, ఇక్కడ ఎలిఫెంట్ వస్తే ఇక్కడ Q, ఇక్కడ ఎలిఫెంట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. క్యూకి ఎలిఫెంట్కి మధ్యలో 1 ఉంది, 1 - 1. అప్పుడు ఏకి బీకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అప్పుడు ఏబి ఈజ్ 1 లెస్ దాన్ ద, అప్పుడు ఏబి పక్క పక్కన రావాలి. ఏకి ప్యారెట్ రాకూడదు కాబట్టి ఇక్కడ ఏ, ఇక్కడ బి రావచ్చు, లేకపోతే ఇక్కడ బి రావచ్చు. ఇక్కడ బి వస్తే బీకి ఇమీడియట్గా హెన్ ఉంది. నెక్స్ట్ బి ఎండ్లో కూర్చోకూడదు కాబట్టి బి ఇక్కడ, సి ఇక్కడ, బికి ఇమీడియట్ లెఫ్ట్లో హెన్ కాబట్టి ఇక్కడ క్యూ, ఇక్కడ ఎలిఫెంట్, ఇక్కడ ఆర్. ఓకే, ఆర్ ఫేసెస్ బి ఆర్ హెన్, ఆర్ ఫేసెస్ బి సరిపోయింది. ఇక్కడ కూడా చూద్దాం, క్యూకి ఎలిఫెంట్కి, ఇక్కడ క్యూ తీసుకొని ఇక్కడ ఎలిఫెంట్ తీసుకుంటే క్యూ ఎలిఫెంట్ తీసుకుంటే 1 పర్సన్ ఉన్నాడు కాబట్టి 1 - 1 ఏబి పక్క పక్కన వస్తాయి. ఏ ప్యారెట్ రాకూడదు, బి ఎండ్లో ఉండకూడదు కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఎలిఫెంట్ తీసుకుంటే క్యూకి ఎలిఫెంట్కి మధ్యలో 2 కాబట్టి ఏకి బీకి మధ్యలో 1 ఉండాలి. ఇక్కడ ఏ రాకూడదు, ఇక్కడ ఏ రావచ్చు, బి ఎండ్లో ఉండకూడదు కాబట్టి ఇక్కడ బి రావచ్చు. బికి ఇమీడియట్ లెఫ్ట్లో హెన్, బికి కానీ పీకి కానీ బీకి కానీ హెన్కి కానీ ఆపోజిట్లో ఆర్ ఉండాలి కాబట్టి ఈ కేసు అవ్వట్లేదు. నెక్స్ట్ సి డజంట్ సిట్ ఎడ్జసెంట్ టు డి సరిపోయింది. ద వన్ హూ హ్యాస్ హెన్ సిట్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి సరిపోయింది. ఏకి ప్యారెట్ కానీ స్నేక్ కానీ రాకూడదు, ఇక్కడ స్నేక్ రాకూడదు. నెక్స్ట్ ఆర్కి డాగ్ కానీ స్నేక్ కానీ రాకూడదు. సారీ, ఎస్కి డాగ్ కానీ స్నేక్ కానీ రాకూడదు. స్నేక్ పైన కింద రాకూడదు. ఇప్పుడు ఇంకో ఏదన్నా పాసిబిలిటీ ఇచ్చాడు. ఆర్ ఫేసెస్ నైదర్ బి నార్ ఏ, బి డజంట్ సిట్ అట్ ఎక్స్ట్రీమెంట్స్, ఏ డస్ నాట్ హ్యావ్ ప్యారెట్ ఆర్ స్నేక్. అంతే. దీని ప్రకారం చూస్తే ఏకి ప్యారెట్ రాకూడదు, స్నేక్ రాకూడదు. ఇక్కడ స్నేక్ కానీ ఆర్ డాగ్ కానీ, ఇక్కడ డాగ్ ఆర్ స్నేక్. ఇంకా ఏ యానిమల్స్ ఉన్నాయి, డక్ కూడా ఉంది. ఎన్న పన్న సొండ్రా వాచా ఉడాదే ఎలక్ట్రానిక్ కన్నాలే పిపిజిఎన్. ఓ ఇది పోయింది. మరి ఇక్కడ డిబి, ఇక్కడ సి పెడదాం. ఇక్కడ క్యూ ఎలిఫెంట్, ఇక్కడ క్యూ ఎలిఫెంట్,
2 - 1 1 ఏకి 1 ఓకే. ఇక్కడ ఎలిఫెంట్ క్యూ ఎలిఫెంట్ కాబట్టి డీకి కానీ ఆర్ ఫేసెస్ నైదర్ బి నార్ ద ప్యారెట్. ఆర్ ఎక్కడ కానీ అప్పుడు ఇది క్యాన్సల్. ఇక్కడ ఆర్ నైదర్ బి నార్, ఇప్పుడు ఇక్కడ ఆర్ వచ్చింది. నెక్స్ట్ ఏకి ప్యారెట్ కానీ స్నేక్ కానీ ఉండకూడదు. ప్యారెట్ స్నేక్ ఉండకూడదు. ఎస్కి స్నేక్ కానీ డాగ్ కానీ ఉండకూడదు. అంటే స్నేక్ ఎక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. అంటే ఇక్కడ రావచ్చు స్నేక్. ఇక్కడ ప్యారెట్ ఉండకూడదు, ప్యారెట్ అయిపోయింది ఇంక వదిలే. ఇక్కడ డాగ్ ఉండకూడదు అంటే డాగ్ ఇక్కడ రావాలి. ఇంకా మిగిలింది డక్ ఇక్కడే అయిపోయింది. ఈ 2 వేరియబుల్ కూడా అద్భుత. Who among the following person faces the one who sits second to the right of Q? Yes, duck. The person who sits at the extreme end of the row 1. The one who sits third to the right of A కాదు. The one who sits immediate left of the one who has parrot. No, none of these. Mama. Who among the following person faces the one who has Q? Q faces the following person faces the one second to the right of Q opposite to D hen. The one who sits immediate left of parrot అయిపోయింది. ఫేసెస్ అన్నాడు కాబట్టి అక్కడ మనం కన్ఫ్యూజన్. What is the position of C with respect to the one who has hen as per the final arrangement? Position of C second to the right. R has A or an elephant. 4 of the following 5 are alike. A elephant opposite, duck D opposite, C cat opposite, pigeon B opposite, O parrot అసలు Q parrot different. How many persons sit to the right of the one who has carrot? 3. Cat 3. La 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 la. A floor puzzle. మళ్ళీ 2 వేరియబుల్ మై ఫేవరెట్. 6 persons Anjali, Akash, Aman, Anu, Ajay, Amit lives on 6 different floors of 6-story building. Lowermost floor number 1, topmost floor number 2, number 6. 6 5 4 3 2 1. అట్సలే చదవాలనిపిస్తే కసిగా చదివే. 1 minute guys. The one who likes burger lives immediately above Anu. Who doesn't live on an even numbered floor? Only 2 persons sit between the one who likes burger and Anjali. Okay. Anu immediately above burger.
ఇక్కడ అను బర్గర్, ఇక్కడ అను, ఇక్కడ బర్గర్, only two persons live between the one who likes burger and Anjali. Burger Anjali. Two persons Anjali. Two persons Anjali. The number of floors above Anjali is one more than the number of floors below the one who likes biryani. Anjali పైన 1, బిర్యానీ పైన 0. అంజలి పైన 3, బిర్యానీ కింద 2. అంజలి పైన 1, 2, 3, 4, 5, బిర్యానీ కింద 1, 2, 3, 4. బిర్యానీ. Only one person lives between the one who likes biryani and Akash. Or biryani and Akash. Biryani and Akash. One person. అప్పుడు ఇది పోయింది. బిర్యానీ అండ్ ఆకాష్. ఆకాష్. The one who likes sandwich lives 3 floors above Akash. 1, 2, 3 sandwich. Akash sandwich. Only 2 floors are between the one who likes dosa and Aman. 2 floors are between dosa, Aman. ఎన్నో అయిపోయిన చూడొచ్చు. Where neither Anjali nor Anu likes dosa. Anjali, Anu likes dosa. ఓకే. ఇక్కడ అమన్ చూద్దాం. అమన్ 2 persons. దోశ అవ్వట్లేదు. ఇక్కడ అమన్ 2 persons. దోశ అవుతుంది. అమన్ 2 persons దోశ. ఓకే. ఇక్కడ అను అవ్వట్లేదు. అమన్ 2 persons దోశ అవుతుంది. అమన్ 2 persons దోశ అవ్వట్లేదు. అమన్ 2 persons దోశ. Ajay lives adjacent to the one who likes dosa. అజయ్. ఇంకా మిగిలింది ఎవరు? అమిత్. అరే అమిత్. ఓకే. నెక్స్ట్ అజయ్ నైదర్ లైక్స్ పాస్తా నార్ బర్గర్. అజయ్ నైదర్ లైక్స్ పాస్తా నార్ బర్గర్. అను డజంట్ లైక్ పాస్తా. కాబట్టి ఇక్కడ పోయింది. అను డస్ నాట్ లైక్ పాస్తా. అజయ్ డజన్ లైక్ పాస్తా ఆర్ బర్గర్. బర్గర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ పాస్తా. ఇంకా మిగిలింది ఏంటి? పిజ్జా. పిజ్జా డెలివరీ బాయ్. ఎంతమందికి గుర్తుంది బాయ్స్? If Anu is related to biryani and Anjali is related to pasta in a certain way, which among the following is related to Aksha, dosa? Which of the following statements are false? The one who likes pasta lives immediately above Aman. Only 3 persons live between Amit and Ajay. Amit to Ajay.
Anu likes burger. All three false. All three follows. What is the sum of the follower number of Anu and Ajay? What is the sum of follower Anu and Ajay? Ajay 4, Anu 1, ఇది 5. Who among the following persons live immediately above and immediately below Akash? Ajay, Amit. Who among the following persons lives on the second floor? Amit likes burger. What an circular sitting arrangement biryani. 8 persons I, J, K, L, M, N, O, P are sitting around a circular table. Some of them are facing outside. Not more than 2 adjacent persons face the same direction. Okay. Mm, 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 mm. P sits second to the right of L and both does not face the different direction. Okay. P ఒకసారి ఇన్సైడ్ తీసుకుందాం. P ఒకసారి అవుట్ సైడ్ తీసుకుందాం. సెకండ్ టు ద రైట్ L ఇన్సైడ్. సెకండ్ టు ద రైట్ L అవుట్ సైడ్. Only one person sits between P and K. One person sits between P and K. Person sits between K and K. K is an immediate left of N. Immediate left of N. Immediate left of N. N ఇక్కడ కానీ వస్తుంది. The immediate neighbors of K face opposite direction to each other. K opposite direction. N does not sit adjacent to P. కాబట్టి ఇక్కడ N. Nకి ఇమీడియట్ లెఫ్ట్లో K ఇన్సైడ్. Nకి ఇమీడియట్ లెఫ్ట్లో K అవుట్ సైడ్. కాబట్టి ఈ K పక్కది ఇన్సైడ్, K పక్కది అవుట్ సైడ్. 2 persons అవుట్ సైడ్ వచ్చాక 1 person ఇన్సైడే రావాలి. 2 persons అవుట్ సైడ్ వచ్చాక 1 person ఇన్సైడే రావాలి. 2 persons ఇన్సైడ్ వచ్చాక 1 person అవుట్ సైడ్ రావాలి. 2 persons ఇన్సైడ్ వచ్చాక 1 person అవుట్ సైడ్ రావాలి. ఇక్కడ కూడా అవుట్ సైడే రావాలి. 2 persons అవుట్ సైడ్ వచ్చాక 1 person ఇన్సైడ్ రావాలి. ఓకే. నెక్స్ట్ immediate neighbors faces opposite direction to each other. N does not sit into P. I sits second to the right of N. Nకి సెకండ్ రైట్లో I. Nకి సెకండ్ రైట్లో I. The number of persons sitting between M and J is 1 more than the number of persons sitting between O and J. When counted from the left of M, and counted from the right of O. OJకి ఇక్కడ O ఒక పని చేద్దాం. ఇక్కడ O వేద్దాం.
ఓకి రైట్లో జే అలాగ అవ్వట్లేదు. ఇక్కడ ఓ పెడితే ఓకి రైట్లో జే, ఓకి రైట్లో జే 1 గ్యాప్ ఉంది. ఎంకి లెఫ్ట్లో జే అది అవ్వట్లేదు. ఓకి రైట్లో జే, ఎంకి లెఫ్ట్లో జే సరిపోయింది. 1 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకి రైట్లో జే, ఎంకి లెఫ్ట్లో అది అవ్వట్లేదు. ఓకి రైట్లో జే, ఎంకి లెఫ్ట్లో జే. ఓకి జేకి 1 ఉంటే ఎంకి జేకి 2 ఉండాలి. సరిపోయింది. జే neither faces outside nor sit adjacent to I. J neither faces outside nor sits adjacent to I. Inside adjacent కాదు. The immediate neighbors of O does not face the same direction. Immediate neighbors of O different direction. I and M face the same direction. ఇక్కడ వెళ్ళిపోయింది కదా అస్సాంకి. Straight to the dumb like I and M face the same direction. M does not sit adjacent to K. అది ఓకే. I and M face the same direction దగ్గర కొడుతుంది. ఇప్పుడు 3 అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ 3 తేడా కొట్టాయి. ఎంకి ఏ దగ్గర ఉండకూడదు. ఇక్కడ ఎం అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఎం అనుకుంటే ఎంకి లెఫ్ట్లో జే. The number of persons sitting between M and J is 1 more than the number of persons sitting between O and J when counted from left of M. M J J O. Jకి లెఫ్ట్లో O ఉండాలి. జేకి రైట్లో M ఉండాలి. ఇక్కడ జేకి రైట్లో M ఉండాలి. లెఫ్ట్లో O ఉండాలి. 2 2 అయిపోయాయి. ఎక్కడో తేడా కొట్టింది. P sits second to the left of L. Lకి సెకండ్ లెఫ్ట్లో P. And both do not face the same direction. Both do not face the ఇక్కడ పోయిందా ఆన్సర్. ఫస్ట్ నేను స్టార్ట్ చేయడమే రాంగ్గా స్టార్ట్ చేశాను. ఒకసారి P ఇన్సైడ్ తీసుకుందాం, ఒకసారి P అవుట్ సైడ్ తీసుకుందాం. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. ఇక్కడ ఎల్ రైట్ ఆఫ్ ఎల్. ఇక్కడ ఎల్, ఇక్కడ ఎల్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఇక్కడ ఎల్ రైట్ ఆఫ్ ఎల్. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. బోత్ do not face the different directions అంటే సేమ్ డైరెక్షన్సే కదా.
ఇక్కడ పి, ఇక్కడ ఎల్. ఎల్కి సెకండ్ రైట్లో పి, సెకండ్ రైట్లో పి. డో నాట్ ఫేస్ ద డిఫరెంట్ డైరెక్షన్. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ పి అండ్ కే. ఓకే. K sits immediate left of N. The immediate neighbors of K faces opposite direction of each other and does not sit adjacent to P. One person sit between K. One person sit between K. ఇక్కడ N. Immediate left ఇక్కడ కూడా N. K sits immediate left of N. K sits immediate left of N. Immediate neighbors of K faces opposite direction to each other. Faces opposite direction to each other. ఇక్కడ రెండు ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి రెండు అవుట్ సైడ్ వచ్చాయి. ఒకటి డిఫరెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది. N does not sit adjacent to P. I sit second to the right of N. I sit second to the right of N. The number of persons sit between M and J. Number of persons sit between M and J is 1 more than the OJ. OJకి 1 ఉంటే Mకి Jకి 2 ఉండాలి. Jకి లెఫ్ట్లో, ఓకి రైట్లో J ఉండాలి. Mకి లెఫ్ట్లో J ఉండాలి. ఇక్కడ M doesn't sit adjacent to K. ఇక్కడ M తీసుకుంటే అవుట్ సైడ్ తీసుకున్నాం. Mకి లెఫ్ట్లో ఇక్కడ రెండు అవుట్ సైడ్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ రావాలి. I and M ఫేస్ ద సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఇన్సైడ్ వస్తుంది. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఎందుకు అనుకుంటావు. ఇక్కడ M అనుకుంటే Mకి Jకి ఓకే ఇద్దరు. అప్పుడు ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ M అనుకుంటే M అవుట్ సైడ్ ఫేస్ చేసి చూద్దాం. ఒక్కసారి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి దీన్ని బట్టి K డైరెక్షన్ డిఫర్ అయ్యింది. ఓకే. ఇక్కడ M అనుకుంటే M ఒకసారి అవుట్ సైడ్ తీసుకుందాం. Mకి సెకండ్ లెఫ్ట్లో J. మరి ఇక్కడ ఓకి రైట్లో J. ఇప్పుడు 3 డిఫరెంట్ డైరెక్షన్స్ అయిపోతున్నాయి. అప్పుడు M ఇక్కడ ఇన్సైడ్ తీసుకుంటే ఇది కూడా I కూడా ఇన్సైడ్ వస్తుంది. అప్పుడు ఇక్కడ J తీసుకుందాం. ఇప్పుడు ఓకి రైట్లో J, Mకి లెఫ్ట్లో J. ఓకే. ఇది రెండు అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఓకే. I and M face the same. The immediate neighbors of O do not face the same direction. కాబట్టి ఇది ఇన్సైడ్ వేద్దాం. J neither faces outside nor sits adjacent to I. ఫేసెస్ అవుట్ సైడ్ ఉండకూడదు, ఇన్సైడ్. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఒక్క డైరెక్షన్ తప్పవడం వల్ల ఆన్సర్ మొత్తం పోయింది. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ N and M?
N, M. When counted from right of M, none. Which of the following statements is false as per the final arrangement? K sits third to the left of J. True. M sits immediate to the right of I. True. O and L face different directions. True. 5 persons face inside. 1, 2, 3, 4, 5. True. N and P face each other. No, it is false. How many persons sit between K and I when counted from right of K? 1, 2, 3, 4. 4 of the following 5 are alike in a certain way as per the given arrangement and thus form a group. K inside, M inside, P outside, O inside, J inside. What is the position of P with respect to I according to the final arrangement? Third to the left. Okay. 6 అయిపోయాయి, ఇంకొక 7 ఉన్నాయి. స్టాక్ పజిల్ ఇప్పుడు చేసేద్దాం. 8 containers are stacked one above another. Each contains different food items: rice, wheat, sugar, salt, dal. Okay. The container with dal is placed 5 containers above the container with rice. Okay. ఇది rice. 1, 2, 3, 4, 5. 5 containers above అన్నాడు కాబట్టి ఇది డాల్. Only one container is placed between the container with dal and oil. ఆయిల్ ఎక్కడొకటి, ఆయిల్ ఎక్కడొకటి. 1, 2, 3, 4. రైస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోయింది ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6. The container with salt is placed 4 containers away from the container with oil and immediately above the container with flour. Salt 4 containers away with oil. 1, 2, 3, 4. ఇక్కడ salt immediately above flour. FLOUR. 1, 2, 3 salt FLOUR flour. 1, 2, 3, 4, 5, 6, 7, 8. The container with sugar is placed immediately below the container with wheat, which is placed 2 containers below with spices. Sugar is placed immediately below wheat. Wheat, sugar immediately below అవ్వట్లేదు కాబట్టి ఇది పోయింది. The container with sugar is not placed above the container with flour. బాగుంది. How? Sugar is not placed above the container with flour. ఎలా ఏదో మిస్ చేస్తున్నాం. ప్రతిసారి ఇదే జరుగుతుంది. క్వశ్చన్ మొత్తం ఫాస్ట్గా చదువు. The container with dal is placed 5 containers above with rice. Rice 1, 2, 3, 4, 5. ఇది దాల్. ఓకే, ఇంకొక పాసిబిలిటీ దాల్ 1, 2, 3, 4 రైస్. ఓకే, ఓన్లీ 1 container is placed between the dal and oil. ఇది ఆయిల్.
Okay. The container with the salt is placed 4 containers away from the oil. ఓకే. ఇక్కడ ఇంకొకటి ఆలోచిద్దాం. ఆయిల్ 1, 2 రైస్. ఆయిల్‌కి 4 కంటైనర్స్ అవే 1, 2, 3, 4 ఇక్కడ సాల్ట్ 1, 2, 3, 4 సాల్ట్ 1, 2, 3, 4 సాల్ట్. ఓకే. అవే ఫ్రమ్ ఆయిల్ అండ్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ద కంటైనర్ విత్ ఫ్లోర్. FLOUR. 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 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోయింది. ఇక్కడ స్పైసెస్ వీట్ బిలో షుగరు. సో ఇది అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు ఇంకా. ద కంటైనర్ విత్ షుగర్ ఈజ్ నాట్ ప్లేస్డ్ అబోవ్ ద ఫ్లోర్ బిలో ద ఫ్లోర్. అయిపోయింది. ఇందాకే చేసిన దానికి ఇంకొక ఎక్స్ట్రా పాసిబిలిటీ తీసుకొని ఉంటే బాగున్ను. అప్పుడే క్వశ్చన్ అయిపోదును. విచ్ కంటైనర్ ఇస్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబోవ్ రైస్? షుగర్. డెడీ. Which of the following statement is true according to the final? Oil is placed above salt. Flour is placed at the bottom. Rice is placed third from the bottom. Spices is placed at the top. Wheat is placed just above sugar. Okay. 4 of the following 5 are alike in a certain way based on their positions in the arrangement and hence form the group. దాలు, ఆయిల్, ఒకటి గ్యాప్ ఆయిల్, షుగరు, ఒకటి గ్యాప్ సాల్ట్, దాలు, ఒకటి గ్యాప్ వీట్, ఫ్లోర్, చాలా గ్యాప్ ఫ్లోర్, స్పైసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్ ఈస్ ప్లేస్డ్ అట్ ద టాప్ మోస్ట్ కంటైనర్? సాల్ట్. హౌ మెనీ కంటైనర్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఆయిల్ అండ్ ఫ్లోర్? 2. ఓకే. 8 persons A, B, C, D, E, F, G and H have an exam in different months from January to August, but not necessarily in same order. Okay. Jan, Feb, March, April, May, June, July, August. 31, 31, 30, 31, 30, 31, 28, 31 ఇది 29, 24 కాబట్టి 29 days వేసుకోవాలి. C has an exam in the month which has an even number of days. ఇక్కడ C, ఇక్కడ కూడా C, ఇక్కడ కూడా August 31 కాబట్టి 2 పాసిబిలిటీలే వచ్చాయి. Next, 3 persons have exams between C and E. 1, 2, 3, E. G has an exam immediately before E. Only one person has an exam between G and D. The number of persons having an exam before A is same as the number of persons having an exam after F. Okay. ఇక్కడ A or F. అలాగే ఇక్కడ A or F. B has an exam immediately before H.
B has an immediately before H. B has an immediately before H. Only two persons have an exam between H and F. H and F. ఇది A, ఇది పోయింది. ఓ ఓ ఓ ఓ. Who among the following has an exam in the month of April? A. Four of the following five are alike in a certain way based on the given arrangement. G. 31D, 31F, 31H, 31A, 30. How many persons have their exams between A and H? 3. Which of the following statements is true? C February, D after immediately after E. KF and June కానీ చెక్ చేయడం అనవసరం. If A is related to C in a certain way, F is related to B, following related to D, G. అయిపోయింది. ఈరోజు రెండు పజిల్స్ కొద్దిగా కష్టంగా అనిపించినా సరే లాజిక్స్ అయితే డిఫరెంట్గా ఆలోచించాల్సి వచ్చింది. అండ్ ఈ రెండు పజిల్స్ని కూడా మనం లాస్ట్లో ఎగ్జామ్ ఆర్ఆర్బిపిఓ ఎగ్జామ్కి దగ్గర చేసి రివిజన్ అయితే చేస్తాం కదా, ఆ రివిజన్ టైంలో ఈ పజిల్స్ అన్నీ స్టార్ మార్క్ పెట్టుకున్న పజిల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాము. సో అప్పటి వరకు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. బాయ్ బాయ్.